చూసావా అమ్మా ఏం జరిగిందో? ఇందుకేనమ్మా నేను బారసాలకు వద్దు వద్దు అని చెప్పింది. వినకుండా తీసుకెళ్ళాం. ఆవేశం ఆపుకోకుండా అరిచేశాం. చివరికి వాళ్ళకి దొరికిపోయేలా చేశాం. ఆ వీడియో సాక్ష్యాన్ని కోర్టులో పెడితే నాయుడు బావ జైలుకి వెళ్తాడమ్మా. ఎందుకిలా చేశావు? మరేం చేయనే? కన్న కూతురు నలుగురు ముందు అవమాన పాలవుతుంటే ఏ తల్లి మాత్రం ఊరుకుంటుందే? నువ్వు తల్లివి కాలేవని అంటుంటే ఈ తల్లి తల్లడిల్లక ఏం చేస్తుందే? రోడ్లో తలపెట్టి రోకటి పోటుకు విరుస్తానంటే ఎలాగమ్మా? నేనన్నిటికీ సిద్ధపడే కోర్టులో అబద్ధం చెప్పాను. నువ్వు కూడా సిద్ధపడి ఉండాల్సిందే. నువ్వు నన్ను చంపినా తట్టుకుంటానేమో గాని నీలోని అమ్మను చంపుకుంటానంటే నేనే కాదే ఏ అమ్మ సిద్ధపడదు. ఎందుకు బాధపడుతున్నారు అత్తయ్య? నువ్వెందుకు బాధపడుతున్నావు స్నేహ? ఓ నేను జైలుకి వెళ్తానా? అత్తయ్య ఓ మాట చెప్పనా? స్నేహ నువ్వు కూడా విను. నువ్వు తల్లి కాకూడదు అనుకోవడానికి, నేను జైలుకు వెళ్ళడానికి, మీ కన్నీళ్ళకి మనకు మనశ్శాంతి లేకపోవడానికి వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఇన్ని సమస్యలకు కారణం ఏంటో తెలుసా? డబ్బు. అవునత్తయ్య, అవును స్నేహ, నా దగ్గరున్న ఆస్తే ఈ అవస్థలన్నిటికీ కారణం. డబ్బుంటే ఎలాంటి సమస్యలు ఉండవని అందరూ అనుకుంటారు అత్తయ్య, కానీ అది చాలా తప్పు. డబ్బే అన్ని సమస్యలకి మూలం. వద్దత్తయ్య, వద్దు స్నేహ, మనకి డబ్బు వద్దు. నిన్ను తల్లిని చేయలేని డబ్బు, నన్ను మీతో ఉండనేవు నీ డబ్బు, మనల్ని ఇలా కన్నీళ్లు పెట్టించి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తూ నీ డబ్బు వద్దే వద్దు. అందుకే నా ఆస్తి మొత్తం వాళ్ళ మొహాన్ని కొడతాను. వాళ్ళంతటా వాళ్ళే వదిలేసిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు అంతే. శభాష్ అల్లుడు. సూపర్ అల్లుడు, సూపర్. అదిరిందనుకో. అసలు ఇన్ని రోజులుగా ఈ డైలాగ్ కోసమే ఎదురు చూశాను. కావేరి, నాయుడు బావ లైన్లోకి వచ్చాడే. ఆస్తి మొత్తం మనకివ్వడానికి ఒప్పుకున్నాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,